రేషన్ కార్డ్ అప్రూవ్ అయింది కానీ రేషన్ షాప్‌కి వెళ్తే వాళ్ళు అంటున్నారు, కీ రిజెక్ట్ నంబర్ రావాలి. అప్పుడే మాత్రమే రైస్ లేదా వస్తువులు ఇస్తాం. మరి ఈ కీ రిజెక్ట్ నంబర్ అంటే ఏమిటో ఎలా వస్తుంది? రేషన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత అది అప్రూవ్ అయినా సరే రేషన్ షాప్‌లో ఉపయోగించడానికి ముందు మీ కార్డ్‌ని కీ రిజిస్టర్‌లో అప్డేట్ చేయాలి. ఈ అప్డేట్ అయితేనే మీ రేషన్ కార్డ్‌కి ఒక కీ రిజిస్టర్ నంబర్ వస్తుంది. కీ రిజిస్టర్ నంబర్ రావాలంటే మీరు ఇవి చేయాలి. మీకు దగ్గరలో ఉన్న మీ సేవ లేదా రేషన్ ఆఫీస్‌కి వెళ్ళాలి. అక్కడ మీ రేషన్ కార్డ్ అప్లికేషన్ నంబర్ లేదా ఆధార్ కార్డ్ ఇవ్వాలి. వారి సిస్టంలో మీ పేరు, కుటుంబ సభ్యుల వివరాలు వెరిఫై చేసి డిపార్ట్మెంట్ సర్వర్‌లోకి రిజిస్టర్‌కి జోడిస్తారు. ఇది పూర్తయిన వెంటనే మీ కార్డ్‌కి కీ రిజిస్టర్ నంబర్ వస్తుంది. ఆ తర్వాత మీ కార్డ్‌తో రేషన్ షాప్‌లోని రైస్, పప్పులు, ఇతర వస్తువులు తీసుకోవచ్చు. ఒకసారి కీ రిజిస్టర్ అప్డేట్ అయితే మళ్ళీ వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి కార్డ్ అప్రూవ్ అయిన వెంటనే మీ సేవ లేదా రేషన్ ఆఫీస్‌కి వెళ్లి కీ రిజిస్టర్ ఎంట్రీ చేయించుకోండి. ఇది పూర్తయిన తర్వాతే రేషన్ వస్తువులు పొందగలుగుతారు.